రెండు బ్రేక్ ని చూస్తున్నాం. హైదరాబాద్ లో బటర్ఫ్లై కంపెనీ పేరిట నకిలీ ప్రొడక్ట్స్ విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. మహారాజ్ గంజ్ లోని గోదాం కేంద్రంగా దందా నకిలీ ప్రొడక్ట్స్ విక్రయాలు జరుపుతున్నాయి. ఇక బేగం బజార్ ఫీల్ ఖానా కాంప్లెక్స్ ఆర్జే ఎంపిక్స్ పేరిట షాప్ కిరణ్ ఇక బాల్ సింగ్ ఇద్దరు కలిసి ఈ నకిలీ ప్రొడక్ట్స్ విక్రయిస్తున్నారు. ఇంటర్నేషనల్ కార్పొరేటివ్ విజిలెన్స్ ఏజెన్సీ ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు 6 లక్షల విలువ గల ప్రొడక్ట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. 30 నకిలీ వెట్ గ్రౌండర్లు ఇక 64 ఎల్పీజీ స్టవ్స్ అధికారులు సీజ్ చేశారు. అది ఇది ఒరిజినల్ తగ్గి కదా. ఈరోజు మేము అఫ్జల్గంజ్ పిఎస్ మహారాజ్ గంజ్ ఏరియాలో బటర్ఫ్లై కంపెనీకి సంబంధించినటువంటి ఎల్పిజి మరియు వెట్ గ్రైండర్లను ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో మేము వారు ఇద్దరం కలిసి వాళ్ళ సహకారంతో ఈరోజు ఈ ఆర్జే ఇంపెక్స్ అనే షాపు వాళ్ళ యొక్క గోడంలో మేము వచ్చేసి వాటిని రైడ్ చేయడం జరిగింది. మనం ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పిఎస్ వాళ్ళు చేయాలి, ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది. ఎందుకంటే మేము కనుక్కున్న మేము వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు వేరే వేరే సమాధానాలు చెప్తున్నారు. ఒకటంటే కరీంనగర్ చెప్తున్నారు, ఇంకోటి ఏంటంటే ఇక్కడ లోకల్గా చెప్తున్నారు. సో ఎగ్జాక్ట్గా వాళ్ళు కూడా సరైన సమాధానం చెప్తారు. అంటే ఒరిజినల్ అని అమ్ముతారా లేకపోతే సెకండ్ కాపీ అని అమ్ముతారా? ఒరిజినల్ అనే అమ్ముతున్నారు. సెకండ్ కాపీ అనేది దీని ఒరిజినల్ ప్రకారమే, ఒరిజినల్ రేట్ ప్రకారమే అమ్ముతున్నారు. అంటే ఎంత గుర్తించింది? సో దీంట్లో మేము ఆల్మోస్ట్ ఒక 100 పీసెస్ రెండు కలిపి ఒక 100 పీసెస్ వర్క్ 5.5 lakhs. ఈరోజు మేము రెడ్ బ్రేక్ ని చూస్తున్నాం. హైదరాబాద్ లో బటర్ఫ్లై కంపెనీ పేరిట నకిలీ ప్రొడక్ట్స్ విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు. మహారాజ్ గంజ్ లోని గోదాం కేంద్రంగా నకిలీ ప్రొడక్ట్స్ విక్రయాలు అయితే జరుగుతున్నాయి. బేగం బజార్ ఫీల్ ఖానా కాంప్లెక్స్ ఆర్జే ఎంపిక్స్ పేరిట షాప్ కిరణ్ బాల్ సింగ్ ఇద్దరు కలిసి ఈ నకిలీ ప్రొడక్ట్స్ విక్రయిస్తున్నారు. ఇంటర్నేషనల్ కార్పొరేటివ్ విజిలెన్స్ ఏజెన్సీ ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిన పరిస్థితి. సుమారు 6 లక్షల విలువ గల ప్రొడక్ట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. 30 నకిలీ వెట్ గ్రౌండర్లు, 64 ఎల్పీజీ స్టవ్స్ అయితే అధికారులు సీజ్ చేసిన పరిస్థితి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్ లో బటర్ఫ్లై కంపెనీ పేరిట నకిలీ ప్రొడక్ట్స్ విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ అధికారుల అరెస్టు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మహారాజ్ గంజ్ లోని గోదాం కేంద్రంగా నకిలీ ప్రొడక్ట్స్ విక్రయాలు ఎంతకాలం నుంచి జరుగుతున్నాయి? పవన్, ఇద్దరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ప్రముఖ బటర్ఫ్లై కంపెనీకి సంబంధించి నకిలీ ప్రొడక్ట్స్ విక్రయిస్తున్నారని చెప్పి ఆ యొక్క ఫిర్యాదు అందడంతో దీనికి సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా రైడ్స్ నిర్వహించారు. రైడ్స్ నిర్వహించగా దీనికి సంబంధించి పూర్తిగా ఒక ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారికి సంబంధించి ఒకరు పేరుగా కిరణ్, మరొకరు బల్సింగ్ గా దీనికి సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా కూడా మహారాజ్ గంజ్ లో ఒక గోదాను ఏర్పాటు చేసుకొని గత కొన్ని సంవత్సరాలుగా ఒక బటర్ఫ్లై సంబంధించిన ప్రొడక్ట్స్, నకిలీ ప్రొడక్ట్స్ కూడా తక్కువ ధరకి అమ్ముతూ యొక్క డబ్బులు కూడా తీసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి చూస్తే ఇంటర్నేషనల్ కార్పొరేషన్ విజిలెన్స్ ఏజెన్సీ ఫిర్యాదుతో దీనికి సంబంధించి పోలీసులు కూడా రైడ్స్ కూడా నిర్వహించారు. రైడ్స్ నిర్వహిస్తే దీనికి సంబంధించి కూడా వారి వద్ద నుంచి నకిలీకి సంబంధించిన ప్రొడక్ట్స్ 30 వెయిట్ గ్రైండర్స్ తో పాటు 64 యొక్క స్టవ్స్ కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. వీటి విలువ దాదాపు 6 లక్షలు ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఒక బటర్ఫ్లై కంపెనీకి సంబంధించి ఇంకా ఎవరెవరు ఇలాంటి ఒక నకిలీ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారో వాటిపైన కూడా నిఘా పెట్టామని చెప్పి కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు అంటున్నారు. అయితే పవన్, ఈ నకిలీ ప్రొడక్ట్స్ ఎంత కాలం నుంచి అక్కడ తయారు చేస్తున్నారు? పోలీసు అధికారులు ఏమంటున్నారు? పవన్, నకిలీ ప్రొడక్ట్స్ కొన్ని సంవత్సరాలుగా వీరంతా కూడా విక్రయిస్తారు. దానికి సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ కూడా చేసి వెనక ఎవరైనా ఉన్నారనే దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన దాని తర్వాత పూర్తి వివరాలు చెప్తామని చెప్పి కూడా దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రము ఈ యొక్క నకిలీ సంబంధించిన వాటిపైన నిఘా పెట్టామని చెప్పి కూడా పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.